ఏపీలో ఎన్నికల వేళ మంచు ఫ్యామిలీ హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై మోహన్ బాబు ఒంటికాలిపై లేస్తున్నారు. మోహన్ బాబుకి చెందిన శ్రీ విద్యానికేతన్ సంస్థలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదంటూ టీడీపీ సర్కార్పై ధ్వజమెత్తుతున్నారు. విద్యార్థులతో కలిసి ఆయన తాజాగా భారీ నిరసన ర్యాలీ చేపట్టడం రాజకీయంగా సంచలనమే రేపింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా మోహన్ బాబు కావాలని ఇదంతా చేస్తున్నారంటూ అధికార టీడీపీ వర్గాలు ఆరోపణలు మొదలుపెట్టాయి. దీనిపై మంచు వారసులిద్దరూ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. మాకు రావాల్సిన దానికంటే ఎక్కువ లెక్కలు చూపించినట్లు నిరూపిస్తే మా ఆస్తులు మొత్తం వారికి ఇచ్చేస్తామంటూ సవాల్ విసిరారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ట్విట్టర్ వేదికగా మంచు హీరోలు హాట్ కామెంట్లతో రాజకీయ సెగ పుట్టిస్తున్నారు. అయితే ఇదంతా జగన్కు మేలు చేకూర్చేందుకు మోహన్ బాబే కావాలని చేస్తున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంచు హీరోల్లో ఒకరైన మనోజ్ ట్విట్టర్ వేదికగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను జనసేనకు సపోర్ట్ చేస్తానని చెప్పారు. అయితే తారక్ రాజకీయ రంగంలోకి దిగితే మాత్రం అతని ప్రాణానికి తన ప్రాణం అడ్డేస్తానని కూడా చెప్పారు. ట్విట్టర్లో అభిమానుల మధ్య జరిగిన ఆసక్తికరమైన చర్చ సందర్భంగా మంచు మనోజ్ ఈ విధంగా రిప్లై ఇచ్చారు. తారక్ రాజకీయాల్లోకి రావాలని ఆతృతగా ఎదురు చూస్తున్నామని మంచు మనోజ్ అన్నారు. అన్నయ్య రాజకీయాల్లోకి వస్తే ఆయన వెంటే ఉంటానని కూడా స్పష్టం చేశారు. అయితే మరో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మనోజ్ తాను జనసేనకు మద్దతు ఇస్తున్నానని స్పష్టం చేశారు. ఇప్పుడు ఇదే అంశంగా హాట్ టాపిక్గా మారింది. మంచు మనోజ్ జై జనసేన అనడం పట్ల నెటిజన్లోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఏదేమైనా మోహన్ బాబే కాదు వారి బాబులు కూడా ఎవరికీ అర్థం కారని మరోసారి నిరూపితమైంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.